బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు? ఇది బేతాళ ప్రశ్న అనేది సమాధానం. బేతాళ ప్రశ్న కాదు, చిదంబర రహస్యం అంతకన్నా కాదు. ఐక్యత గనక సాధించగలిగితే బీసీలకు రాజ్యాధికారం త్వరలోనే అనేటువంటిది ఇప్పుడు గర్జిస్తున్న నినాదం. అయితే బీసీ రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం వాడుకుంటున్నాయి. సో ఖచ్చితంగా బీసీలంతా ఒక తాటి మీదకు రావాల్సిందే అన్నటువంటి ఈ తరుణంలో ఐక్యత సాధ్యమయ్యే పనేనా, కుట్రలను ఛేదించగలరా అనేటువంటిదే $1,000,000 ప్రశ్న. ఈ అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మల్లన్న గారు నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎమ్మెల్సీ కదా, కాంగ్రెస్లో ఉన్నారా, కాంగ్రెస్తోనే ఉంటారా, ఏంటి అసలు? అది కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన, లేదా మా కాంగ్రెస్కి నా వద్దు అని వాళ్ళు పంపిస్తే నేను కాంగ్రెస్లో ఉన్నానా లేదా అనేది వాళ్ళు చెప్పాలి. రెండోది ఏంటంటే, నన్ను సస్పెన్షన్ చేసినట్టుగా లెటర్ నాకు ఇచ్చి, నువ్వు పలానా ఎమ్మెల్సీ గారిని సస్పెన్షన్ చేసినామనేటువంటి లెటర్ను మండలికి పంపకుండా పంపమని నేను పదే పదే చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా, అంటే వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారేమో లేలే మేము తాత్కాలికంగా చేసినాం తప్ప మేము పూర్తి స్థాయిలో చేయలేదని ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న మాత్రం ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సా ప్రజల ఎమ్మెల్సా ఏదనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత దానికి ముందు కూడా మీరు ప్రశ్నించారు కాంగ్రెస్ని, కాంగ్రెస్లో ఉన్న లోపాలని. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా వాళ్ళు ఇంత బహిరంగంగా ఓపెన్ అప్ కాకపోవటానికి కారణము మీకు భయపడుతున్నారా, లేకపోతే వాళ్ళ లుకలుకల్ని వాళ్ళు బయట వేసుకోవడం ఎందుకని సైలెంట్గా ఉంటున్నారా? ఒక విషయం ఏంటంటే, తప్పు చేసింది వాళ్ళు, భయపడాల్సింది వాళ్ళు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ కారణం ఏంది? కులగణన లెక్కలు తప్పు అని కాలబెట్టిండు అనేది వాళ్ళ వర్షం. ఒక ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం తప్పు అనేది తీన్మార్ మల్లన్న చెప్పిండు. నేనే కాదు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చేసిండు ఈ పని. రాహుల్ గాంధీ గారు కూడా చేసిండు. తీన్మార్ మల్లన్న వ్యతిరేకించింది పార్టీ నిర్ణయాన్ని కాదు, ప్రభుత్వ నిర్ణయాన్ని. ఓకే. సో దాన్ని తీన్మార్ మల్లన్నని ఎట్లయినా చేసి బీసీ లొల్లి ఆపాలి, ఈ బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా చేయాలనేటువంటి కొంతమంది అగ్రవర్ణాలు దాన్ని పార్టీ నిర్ణయంగా ఆపాదించి దానికి నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి తీన్మార్ మల్లన్న రిప్లై ఇవ్వాలి అని అంటే, తీన్మార్ మల్లన్న ఎంట్రికతో సమానం, ఈ రిప్లై ఇచ్చేదే లేదు, దొబ్బేదని చెప్పిన. సస్పెన్షన్ అన్నది ఓకే, రైట్. కానీ తీన్మార్ మల్లన్న లేవనెత్తినటువంటి ప్రశ్న ఈరోజు కూడా ప్రశ్నగానే ఉంది కదా, నువ్వు దానికి ఏం సమాధానం చెప్పినావు? గవర్నమెంటు అసెంబ్లీలో మండల్లో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2025-26 ఆర్థిక సర్వేని, ఆ రిపోర్టులో తెలంగాణ జనాభా 4,21,00,000 మంది ఉన్నారన్నట్టుగా నువ్వే పెట్టినావు. అంతకంటే 10 రోజుల ముందు అసెంబ్లీలో కులగణనకు సంబంధించి బీసీల జనాభా ఒకటి చెప్పినావు. మొత్తం తెలంగాణ జనాభా 3,74,00,000 మంది అని చెప్పినావు. 10 రోజులలో 52 లక్షల మంది ఎట్లా చచ్చిపోతారు? ఇదే ప్రశ్నను నేను మండలిలో మంత్రి గారు దీనికి సమాధానం చెప్పాలంటే మంత్రి లేచి వెళ్ళిపోయాడు. తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. లేనప్పుడు తీన్మార్ మల్లన్న అధికార పక్షంలో ఉన్న అదే అడుగుతుండు, ప్రతిపక్షంలో ఉన్న అదే అడుగుతున్నాడు, ఎక్కడున్నా అదే అడుగుతూ ఉన్నాడు. ఇతని వల్ల బీసీలు చైతన్యవంతమవుతారేమో అనేటువంటి ఒక ప్రమాదాన్ని గ్రహించి నన్ను సస్పెండ్ చేసేది తప్ప ప్రశ్నగానే ఉంది ఈరోజు వరకు. రైట్. ఖచ్చితంగా ఆ ప్రశ్నకు కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాల్సింది. మీ మీద సస్పెన్షన్ వేటు వేసి బయటికి పంపించేస్తే బీసీ ఉద్యమం చల్లారిపోతుంది, బీసీల్లో చైతన్యం రాకుండా ఆగిపోతుంది అని అనుకుంటే బీసీ ఉద్యమం అంత వీక్గా ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఎక్కువగా ఆలోచిస్తుందా? ఒకటి మంచి క్వశ్చన్ ఏంటంటే, బీసీ ఉద్యమం అనేది ఆర్ కృష్ణయ్య గారు అంతకంటే ముందున్నటువంటి వ్యక్తులు ఒక 30-40 సంవత్సరాలుగా
ఆ అంశాన్ని సరే స్కాలర్షిప్ల కోసమా హాస్టల్ ఫీజుల కోసమా లాక్కుంటూ వచ్చినారు. వన్స్ తీన్మార్ మల్లన్న వాయిస్ పెంచిన తర్వాత బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎలుగెత్తి చూపిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ పాట పాడుతుంది, బీజేపీ బీసీ పాట, బీఆర్ఎస్ బీసీ పాట, లెఫ్ట్ పార్టీలు కూడా బీసీల వాటా తేల్చాలనేటువంటి ఒక అనివార్యత క్రియేట్ అయింది. కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది బీసీలు ఎక్కడ దూరం అవుతారనేటువంటి భయంతో తప్ప కానీ బీసీలకు న్యాయం చేయాలన్న ప్రేమ కాంగ్రెస్ పార్టీకి లేదు. అది కనిపిస్తుంది మాకు స్పష్టంగా. ఇక్కడ 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఈ ప్రజలకు చెప్పింది ఎవరు? కాంగ్రెస్ సర్కార్ 2023లో. విద్య, ఉద్యోగ, లోకల్ బాడీస్ ఈ మూడిట్లలో 42% రిజర్వేషన్స్. ఇది హామీ ఇచ్చింది మీరు, మా ప్రజలు ఓట్లేసిరు. నేను కూడా ఈ హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత తీరా ఈ 42% రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చి చర్చ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ పదవిలో లేని జానారెడ్డి వచ్చి కూర్చొని 42% ఎగబెడదాం ఈసారని చెప్తే అక్కడే పంచాయతీ స్టార్ట్. పంచాయతీకి బీజం పడింది ఎక్కడ? ప్రభుత్వానికి నాకైనా లేకపోతే జానారెడ్డికి నాకు ఎక్కడ బీజం పడింది? చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో. అక్కడ నేనున్నా. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో బీసీలకు 42% ఎగబెడదామనేటువంటి ఉద్దేశం, వాళ్ళ ఇంటెన్షన్ బయటపడ్డ తర్వాత నేను 100% బీసీల పక్షాన నిలబడి వాయిస్ పెంచిన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100% భయపడుతుంది బీసీలకు, బీసీ ఉద్యమానికి భయపడుతుంది. బీసీ ఉద్యమానికి ఏమో అన్ని పార్టీలు భయపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ కోరిక నెరవేర్చే పరిస్థితి లేదు అనేటువంటి నువ్వు ఓపెన్గా చెప్పనంటే ఏమని 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇగో ప్రభుత్వం ముంగట ఈ ఆటంకాలు ఉన్నాయి అని నువ్వు ఓపెన్గా పబ్లిక్గా స్టేట్మెంట్ చేయి. కానీ ఇది చేయకుండా నువ్వు క్యాస్ట్ సెన్సస్ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను 10కు 10 కొనసాగించడానికి వాళ్ళ జనాభాను ఎక్కువ చూపించి రెండో దశలో ఇక్కడ ఈ కాస్ట్ సెన్సస్ లెక్కలు తారుమారు చేసి ఇప్పటి వరకు ఏ ఊర్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో చెప్పకుండా రిపోర్ట్లు దాచిపెట్టి ఆ తర్వాత బీసీ బిల్లు పెడుతున్నా అని చెప్పి మండల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అందులో కూడా ఏ డాటా లేదు. మళ్ళీ వీళ్ళు అప్రాక్సిమేట్గా ఇంత పర్సెంటేజ్ ఉన్నారనేటువంటి ఓ లెక్కతోటి అది చేసి బిల్లులు పాస్ చేస్తేవి, డెడికేట్ కమిషన్ వేస్తేవి, ఇండిపెండెంట్ కమిషన్ వేస్తేవి, ఎంపారికల్ డేటా అంటివి, ఇవన్నీ చేసినావు. 42% రిజర్వేషన్ కోసమే కదా ఇదంతా. మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు ఎక్కడికి వచ్చింది? మరి ఇది ఒట్టిదేనా? ఇంకా ఒకవేళ ఆర్డినెన్సే బరాబర్ ఉంటే ధర్నా ఎందుకు అవసరం వస్తుంది ఢిల్లీలో? నువ్వు ఈ ప్రజల్ని మభ్య పెట్టడానికి ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు చేసుకుంటూ పోతా ఉన్నావు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేసిన కులగణన, ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసల జల్లు, మిగతా రాష్ట్రాలకు ఆదర్శం అంటూ కితాబులు, ఇవంతా బీసీలను మోసం చేయడానికేనా? ఒక విషయం ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో అగ్రనేతగా ఉన్నటువంటి ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఆయనది. ఆయన పెట్టిన మా ముఖ్యమంత్రి తప్పు చేసిండు, మా ముఖ్యమంత్రి చేసిన సర్వే శుద్ధ అబద్ధం అని చెప్పగలుగుతాడా? ఏ తప్పు చేసినా వెనకేసుకొని రావాల్సిందే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. రాహుల్ గాంధీ గారికి స్పష్టమైనటువంటి లెక్కలు నేను ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, కులగణన తప్పు అని నిరూపించిన తర్వాత ఆయన చుట్టూన్నటువంటి అనిల్ జైన్ కానీ వీళ్ళందరూ కూడా ఎస్ ఇది తప్పు జరిగింది అనేటువంటి మాట ఆ రోజు నుంచే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకోవడం లేదు. ఓకే, జరిగిన వాస్తవం అది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కితాబ్ ఇవ్వడం ఏంది? ఎక్కడ కితాబ్ ఇచ్చిండు? అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీళ్ళు ఏదైతే చెప్పారో ఈ పవర్ ప్రజెంటేషన్ బాగుందని అడిగారు. నువ్వు చేసిన పని బాగుందని చెప్పలేదు కదా, ప్రజెంటేషన్ బాగుంది. రెండోది, సోనియా గాంధీ గారు మొన్న లేఖ రాసింది రేవంత్ రెడ్డి గారికి. ఏమని రాసింది లేఖలో? నేను పాల్గొనలేకపోతున్నాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి అది నాకు ఆస్కార్ అవార్డు, నాకు పెద్ద అవార్డు, దానివల్ల నాకు ఇంకా ఇంతకు మించింది లేదు అనేటువంటి ఏమున్న దానిలో లేఖలో? కనీసం చదువుకోవాలి కదా. అంటే సోనియా గాంధీ గారు ఈ కులగణనకు ఆమోదం తెలిపి అద్భుతంగా చేసిన రేవంత్ రెడ్డి గారు అసలు నేను ఉబ్బి తబ్బిబ్బి అవుతున్నాను రాసింది అందులో లేదు. మరి ఎందుకు జనాన్ని మభ్య పెడతా ఉన్నావు? నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, పొరపాటు జరిగితే పొరపాట్లు అందరూ చేస్తారు. ఓకే, ఒప్పుకో, పొరపాటు జరిగింది, ఏదో డాటా మిస్ అయింది, లేకపోతే ఏదో కొంత గలత్ జరిగింది అని ఒప్పుకుంటారు. కానీ 2014 నుంచి 2024 వరకు
తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది బీసీలు చచ్చిపోతారా? 2014 అంటే కేసీఆర్ సర్వే వదిలే బాయ్ సాబ్. ఓకే. మన యూపీఏ గవర్నమెంట్ చేసిన 2011 సెన్సస్ లెక్కలు ఉన్నాయి కదా, 2011 సెన్సస్ లెక్కల్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్గా మీ గవర్నమెంటే చేసినటువంటి లెక్కలు తీసుకుంటే 50 లక్షల మంది లేరే, ఎటుపోయినారు వీళ్ళంతా? వీళ్ళు పెరగకపోగా 2 కోట్ల మంది బీసీలకు అదనంగా ఒక్కరు కూడా పుట్టకపోగా అదనపు సంతానం అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు 16 లక్షల మందిని కన్నారు. ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు తిన్మార్మలన్న లెక్కలు కాదు, ప్రభుత్వం టేబుల్ మీద పెట్టిన లెక్కలే చెప్తా ఉన్నా. దానికి సమాధానం లేదు. సమాధానం లేనోడు జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటే తప్పేం లేదు. ఓకే. ఆ సూచన నేను రాష్ట్ర ప్రభుత్వానికి పదే చేసిన, మండలిలో కూడా చేసిన. ఏమైనా పొరపాటు జరిగితే ఒప్పుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం గారిని కూడా అడిగిన. ఆయనను కూడా అడిగితే ఆయన ఏం చెప్పిండు? సరే తప్పకుండా అని అన్నాడు. జరిగిన పొరపాటు అక్కడ జరిగినటువంటి పొరపాటుకు రాహుల్ గాంధీ కితాబ్ ఇయ్యలే, నా సోనియా గాంధీ కితాబ్ ఇయ్యలే. జరిగిన మోసం ఏందో వాళ్ళకు కూడా అర్థమైంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ తన క్లియర్ స్టాండ్ చెప్పింది వితౌట్ ముస్లిమ్స్. కాంగ్రెస్ మాత్రం ఇంకా చెప్తూనే ఉంది రేపు రాష్ట్రపతికి నివేదన, ఒకవేళ అది కనుక జరగకపోతే నిరసన అంటూ. కాంగ్రెస్ బీజేపీ మీద తప్పు నెడుతోంది, బీజేపీ కాంగ్రెస్ మీద తప్పు నెడుతోంది. బోను గనక ఎక్కించాల్సి వస్తే వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కించాలి మల్లన్న గారు? ముగ్గురిని ఎక్కియాలి, వీళ్ళిద్దరినే కాదు. బీజేపీని ఎక్కియాలి, ఓకే, కాంగ్రెస్ని ఎక్కియాలి, బీఆర్ఎస్ని ఎక్కియాలి. ఎందుకు ఎక్కియాలి అని అంటే, ఇదే గుజరాత్ లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు. వీళ్ళ ద్వంద్వ వైఖరి చూడండి. అసలు బీసీల రిజర్వేషన్ల పట్ల బీజేపీ వైఖరి ఏందో మనకు తెలుస్తలేదా? అక్కడ మొరార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది. మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీపీ మండల్ గారు కమిషన్ చైర్మన్గా ఉండి దేశమంతా పర్యటించి బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి నివేదిక తీసుకొస్తే, అప్పుడు ఎల్కే అద్వానీ గారు బయటికి వెళ్ళి మండల్కి కమండల్ యాత్ర అని పెట్టే, మండల్కి కమండల్ యాత్ర అని పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పానంటే అప్పుడు మద్దతు ఇస్తున్న ప్రభుత్వాన్ని కుప్పగూల్చింది భారతీయ జనతా పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని. ఆ తర్వాత కూడా ఇయ్యకపోగా, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోగా 2019లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 103 ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోట 10% తీసుకొచ్చింది. అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ తీసుకొచ్చింది. పోరాడిందేమో బీసీలు మాకు రిజర్వేషన్ కావాలని, వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ ఏమో ఓసీలకు. భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహం ఇది బీసీలకు. వీళ్ళని ఎక్కించాలి బోను. రెండోది, భారత రాజ్యాంగం అమలైనప్పటి నుంచి ఈ రోజు వరకు బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఓకే, విపి సింగ్ ప్రభుత్వం ఇచ్చింది. విపి సింగ్ గారు 27% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చిండు. ఇదే విపి సింగ్ గారు ప్రవేశపెట్టిన సందర్భంలో రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుకుంటూ 2 గంటల పాటు రిజర్వేషన్లు నపుంసకులు, బలహీనులు తీసుకుంటారనేటువంటి మాట చెప్పిండు ఆయన. పార్లమెంట్ రికార్డులో ఉంది ఇది. ఆ రోజు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ఆయన కూడా ప్రయత్నం చేసింది. ఈరోజు 42% రిజర్వేషన్ కంటే ముందు ఉదయ్పూర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో 2 సీట్లను బీసీల కోసం కేటాయిస్తామని తీర్మానం చేసింది. ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1 సీటు మాత్రమే బీసీలకు ఇచ్చింది. ఇట్లా బీసీలందరినీ మోసం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే మోసం, మంత్రివర్గ విస్తరణలో కూడా అదే మోసం, కార్పొరేషన్ చైర్మన్లో కూడా అదే మోసం. ఇవాళ ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మేము అనుకోవడానికి మేమేం చెవులలో పూలు పెట్టుకోలేదు. రెండోది, 42% రిజర్వేషన్ నువ్వు ఇస్తాను, నువ్వు సచ్చుకుంటా, నువ్వు నీ తల తాకట్టు పెడతావా, ఆత్మ బలిదానం చేసుకొస్తావా, మా ప్రజలకు ఇచ్చిన హామీ నువ్వే నెరవేర్చు. మేము భారతీయ జనతా పార్టీ దగ్గర కాదు, నువ్వు పోయి భారతీయ జనతా పార్టీ కాలం మీద పడు, మాకు సంబంధం లేదు. నువ్వు ఇస్తానో కాబట్టి నీ కోటేసినాం, నువ్వు ఇస్తానో కాబట్టి నీ ప్రభుత్వాన్ని తెచ్చినాం, కాబట్టి నువ్వే ఆ పెయిన్ అనుభవించు.
నీవు మోసం చేస్తున్నావు కాబట్టి నిన్ను బోనెక్కించాలి. ఇదే 2018లో పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ను 22% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీని బోనెక్కించాలి. ఒక్కరిని కాదు బోనెక్కించడం, ముగ్గురిని బోనెక్కించాలి. పార్టీల విధానాలను క్వశ్చన్ చేస్తున్నటువంటి మీకు, మీ స్ఫూర్తికి ఖచ్చితంగా ఆన్ రికార్డ్ హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. దీంతో పాటు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కదా. బీసీ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం. నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్లుగా బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనేటువంటిది బేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది కదా. ఈ రోజుకి 2025లో మనం మాట్లాడుతున్న ఈ సమయానికి బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు అనే ప్రశ్నకి సమాధానం మనం వెతుక్కుంటున్నాము అంటే ఇది బీసీల ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నేతల్లో లేదా? ఇది ప్రశ్న లెక్క లేదు, ఆవేదన లెక్క ఉంది. మీరు చెప్పినటువంటి మాట సమంజసం కూడా. ఇంకెన్నాళ్ళు 8 దశాబ్దాలు గడిచింది. బీసీలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి అయ్యిండు, ఒక తెలంగాణలో మాత్రమే కాలేకపోయిండు. ఇక్కడ బీసీ పిల్లలు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టళ్ళు, వాళ్ళ చదువు, వాళ్ళ జీవనము, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నిటిని చూసినప్పుడు ఇంకెన్నాళ్ళు రాబోయే అనిపిస్తుంది. ఇంకెన్ని రోజులు ఈ ఆవరట. ఇవాళ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీసీ వాయిస్ను హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్, మా వాటా, మా అధికారం, మా ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో ఎప్పుడైతే బీసీ ప్రజలకు శత్రువెవడో చూపెట్టగలిగినామో అప్పటి నుంచి కాంగ్రెస్ది బీసీ పార్టీ, బీఆర్ఎస్ది బీసీ పార్టీ, బీజేపీది బీసీ పార్టీ, ఆఖరికి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ వాటా తేల్చేయాల్సిందే అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది ప్రజల్లో. రాజకీయాల్లో కూడా అదే చర్చ. దాని చుట్టే 42% ఎత్తున్నటువంటి బతుకమ్మ చుట్టూ పార్టీలన్నీ బతుకమ్మ ఆడుతున్నాయి ఇవాళ. ఈ వాతావరణాన్ని మేము కల్పించగలిగినాం తెలంగాణ రాష్ట్రంలో. ఒకప్పుడు కనీసం సింగిల్ కాలం వార్తకు కూడా నోడ్చుకున్నటువంటి బీసీ ఉద్యమం ఇవాళ ప్రధాన వార్తలుగా, పత్రికల్లో ప్రధాన వార్తలుగా, ఛానళ్ళలోకి తీసుకురాగలిగినాం. అంటే మేము లక్ష్యానికి దగ్గరవుతున్నటువంటి సందర్భం, ఈ సిమ్టమ్స్ మాకు కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకుంటున్న బేతాల ప్రశ్న కాదు. మరొక 3 సంవత్సరాల్లో మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోబోతా ఉన్నాం. దానికోసం కావాల్సినటువంటి కార్యాచరణ సిద్ధం చేసుకోబోతా ఉన్నాం. మాకు జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల నుంచి మరో ఉద్యమం పుట్టాల్సిందే అనేటువంటి మాట చెప్పిండో, ఆ మాట, మా ఆకాంక్ష, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, వీటన్నిటి ఫలితమే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి రావడం. నిస్సందేహంగా రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమం పైన, బీసీల పైన మాట్లాడుతున్న మాట వాస్తవమే, కానీ ఇది కూడా పాల పొంగు లాంటిదే అని ఎందుకు నమ్మకం? అంటే నమ్ముతున్నారా? ఈ పార్టీలు చేసేటువంటి ప్రకటనలు, ఈ పార్టీలు చేసేటువంటి వాళ్లకు గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ బీసీల దగ్గర ఓట్లు ఉన్నాయి కాబట్టి బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఆ ఓట్లు కావాలి కాబట్టి. రాజకీయ పార్టీలు ఏ కులాల గురించి మాట్లాడినా కూడా ఓట్ల కోసమే కదా. అల్టిమేట్గా అదే. దళితుల గురించి మాట్లాడినా అంతే ఉంటుంది, బీసీల గురించి మాట్లాడినా అల్టిమేట్గా అదే. కానీ రాజకీయ పార్టీలు ఎవరి గుప్పిట్లో ఉన్నాయి? అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయి. ఓట్లు వాళ్ళ దగ్గర లేవే. మరి బీసీలకు మా శత్రువు ఎవడు అనేది గీత గీసి చూపించడం కదా, వాళ్ళ అవతల వైపు, మనం యువతల వైపు అని చెప్పి. బీసీలను ఇన్నేళ్ళ తర్వాత బీసీలను మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు దోపిడీ చేసిరు, ఆంధ్రోళ్ళంతా ఇక్కడ సంపదను లూటీ చేస్తున్నారనే మాట చెప్పినారు. నిజమేనా ఇది? తప్పు. తెలంగాణను పెట్టుబడిదారులు దోచారు. తెలంగాణను అగ్రవర్ణాల్లో ఉన్న పెట్టుబడిదారులు మోసం చేశారు. ఈరోజు కూడా గుంటూరు నుంచి తాపీ మేస్త్రి వచ్చి ఇక్కడ బతుకుతున్నాడు. నిజంగా వాళ్ళు దోపిడీ చేస్తే వాళ్ళు ఎందుకు బతకకపోతుండే అక్కడ? అంటే ఒక రాంగ్ మెసేజ్ను తమ రాజకీయ అవసరాల కోసం రాజకీయ పార్టీలు వాడుతూ ఉన్నాయి. ఇవాళ బీసీల నినాదం కూడా ఇదేం రైట్ మెసేజ్ కాదు, వాళ్ళ కడుపులోంచి వచ్చే మెసేజ్ కాదు. వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రకటనలే. దీన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అట్లా ఎదుర్కొంటాం. రేపు మా ప్రజలకు శత్రువు ఎవడో చెప్తాం, వీళ్ళు చేసిన కార్యక్రమం ఏందో ప్రజాక్షేత్రంలో పెడతాం. కానీ గతంలో లాగా బీసీలు ఊరికేనే మోసపోయినట్టు ఈసారి మోసపోవడానికి సిద్ధంగా లేవు. రైట్. నేను కొన్ని పేర్లు తీసుకోదలుచుకోవట్లేదు మల్లన్న గారు, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ఆన్ ద రికార్డ్.
మిగతా నేతలు ఉద్యమాన్ని మోసం చేసినట్లుగానే రాబోయే రోజుల్లో కూడా తిన్మార్ మల్లన్న అనబడేటువంటి మీరు బీసీలను తాకట్టు పెట్టరని, బీసీ ఉద్యమాన్ని మోసం చేయరంటే నేనెలా నమ్మాలి? మీ వెనక నడుస్తున్నటువంటి బీసీలు ఎలా నమ్మాలి? అట్ ఒకటి, నేను తాకట్టు పెట్టి ఏదన్నా పదవి సంపాదించుకోవాలి, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ కదా, నేను ఆడాల్సినంత స్కోప్ ఉంది కదా కాంగ్రెస్ పార్టీలో. ఒకవేళ నేనే కనుక ఇవన్నిటిని పట్టించుకోకుండా ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు పట్టించుకోకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఆడాల్సినంత ఆట ఉండే, నేను చేరాల్సినంత స్థాయికి చేరేటోని అక్కడ. రేపు పొద్దున వీళ్ళని వాడుకొని నేను ఇదే చేయమంటా. ఆల్రెడీ నేను అదే కదా, ఎవడైనా పదవుల కోసం చేస్తూ ఉంటాడు. పదవి వచ్చిన తర్వాత పదవిని గడ్డిపోస్తూ పక్కకు పెట్టి ఈ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు తీన్మార్ మల్లన్న. హియర్ మై క్వశ్చన్, కాంగ్రెస్లోంచి మీరు ఎందుకు బయటికి వచ్చారు, ఎందుకు సస్పెన్షన్ చేశారు అనేటువంటిది చాలా మందికి ఈ రోజుకి అర్థం కానటువంటి ప్రశ్న. ఐ విల్ టేక్ దట్ అడ్వాంటేజ్. ఎందుకు అసలు కాంగ్రెస్ పార్టీలోంచి మీరు బయటకు వచ్చారు? రావాల్సినంత ప్రిఫరెన్స్ మీకు ఇవ్వలేదనా? మీరు కోరుకున్నంత పదవి వాళ్ళు ఇవ్వలేదనా? లేకపోతే ఎప్పటికైనా తీన్మార్ మల్లన్నని పక్కన పెట్టుకుంటే పక్కలో బల్లెము మెడపై కత్తి పెట్టుకున్నట్టే అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారా? ఒకటి ఓపెన్గా చెప్తా, రేవంత్ రెడ్డిని నేను నమ్మ, నన్ను రేవంత్ రెడ్డి నమ్మడు. ఇట్స్ క్లియర్. అది క్లియర్, నాకు తెలుసు, ఆయనకు తెలుసు, అందరికి తెలుసు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి కులగణన నా వర్గాలను దెబ్బగొట్టే విధంగా అన్యాయం చేసిరనేటువంటి కాస్. ఓకే. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలే. తీన్మార్ మల్లన్నను ఈ పార్టీ నుంచి పంపి తీన్మార్ మల్లన్నను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని అగ్రవర్ణాలు ఆడినటువంటి ఒక డ్రామా. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బయటికి వెళ్ళిపోతే ఇంకా గంటి వేస్తే భయపడతాడు, అణిగిమణిగినటువంటి. ఐ డోంట్ కేర్. తీన్మార్ మల్లన్నకు పార్టీలో పదవులో దిశానిర్దేశం చేయలేవు. ఇవాళ అక్కడ కనిపిస్తుంది, ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది మీకు, అది నా సస్పెన్షన్ లెటర్. అది దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టారా? అక్కడ అదేపో సస్పెన్షన్ లెటర్. ఎవడన్నా సస్పెన్షన్ లెటర్ను ఫ్రేమ్ కట్టిస్తాడా? నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను గెంటి వేసినటువంటి ఈ సస్పెన్షన్ లెటర్ ఇది. ఏంటి దాని ఉద్దేశం ఏంటి అసలు? దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టాల్సిన ఉద్దేశం ఇప్పటి వరకు భారతదేశంలో పార్టీ వ్యతిరేక నిర్ణయాలకు కాకుండా ఒక వింతైన సస్పెన్షన్కు గురైంది నేనే. అవును, అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే సస్పెన్షన్ వేశారు, కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ ఇట్లా జింపి అవతల బారేసిన మీడియా ముంగట విజువల్స్ ఉంటాయి, వీలైతే పక్కన ప్లే చేయండి. ప్రభుత్వ నిర్ణయం వేరు, పార్టీ నిర్ణయం వేరు. ప్రభుత్వం ప్రతిపక్షాలతో కూడినటువంటి ప్రభుత్వం ఉంటుంది, పార్టీ ఓన్లీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటుంది. కనీస కామన్ సెన్స్ లేనటువంటి వ్యక్తులు కేవలం తీన్మార్ మల్లన్న థ్రెట్ అవుతాడు అని భావించి తీన్మార్ మల్లన్న బీసీల వాయిస్ నొక్కాలంటే ఆయన చేతిలో పవర్ లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ చిల్లర ప్రయత్నం చేసిరు. మీ మీద సస్పెన్షన్ వేటు పడకపోయి ఉంటే మీరు ఇంత విగరస్గా ఎక్కువ స్థాయిలో వాయిస్ వినిపించి ఉండేవాళ్ళ? ఇప్పుడు ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న ఎట్లా ఉండానో అట్లనే ఉంటాడు. ఏం కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయొద్దు అని వాళ్ళు అనుకుంటారా చెప్పు? మరి వాళ్ళే కదా చేసిన తీర్మానం. అవును, కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వద్దు అనుకుంటుంది. నేను ఛాలెంజ్ చేసిన కదా, నువ్వు ఈ ఆర్డినెన్స్ తోటి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ తోటి బీసీ ప్రజలకు 42% విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నా పదవికి రాజీనామా చేస్తాను ఈ ఆర్డినెన్స్తో తీసుకొస్తే అని. ఆయనకు తెలుసు ఇది రాదని, ఇది డ్రామా అనేది నాకు తెలుసు. కానీ మా బీసీలకు సంబంధించి, బీసీ రిజర్వేషన్కి సంబంధించి మా చిత్తశుద్ధిని శంకించేటువంటి నైతిక అర్హత ఎవరికీ లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏం చిత్తశుద్ధి? మభ్యపెట్టి మోసం చేయడమే మీ చిత్తశుద్ధా? ఆర్డినెన్స్ అంటున్నారు వాళ్ళు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రేపు రాష్ట్రపతితో మీటింగ్, అది కాకపోతే నిరసన. నీకు దమ్ముంటే యాబిడ్ చౌరస్తాలనా, అంబేద్కర్ భవన్లనా ఇద్దరమే కూర్చుందాం. నువ్వు చేయి, నా ముంగట ప్రజెంటేషన్ చూపిస్తా. నువ్వు చేయి, నేను చేస్తా ప్రజల ముందు. ఒకవేళ ప్రజలు తీన్మార్ మల్లన్న చేసిన ప్రజెంటేషన్ తప్పు అంటే
తక్షణమే నిర్ణయం తీసుకుందాం, రాజకీయపరమైనటువంటి నిర్ణయం. ఎందుకు ఇవన్నీ చేసిందే తప్పు చేసామని పర్ఫెక్ట్గా అర్థమైపోయింది, నీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ డ్రామాలు చేసి ప్రజల్ని మభ్యపెడతామని అంటే నేను చూస్తూ ఊరుకోను. ఓ అత్యున్నత ఆశయం కోసం, ఓ ఉద్యమం కోసం పోరాడుతున్నప్పుడు శత్రువులను కూడా కలుపుకొని పోవాలి అనేటువంటిది యుద్ధ వ్యూహం. ఎస్. కానీ మీరు ఎందుకు ఇక్కడ కావాలని శత్రువులను చేసుకున్నట్టుగా అనిపిస్తుంది? అంటే ఒకటి మిత్రమా, మనం యుద్ధం చేయాలనుకున్నప్పుడు శత్రువు ఎవడో తెలవాలి ఫస్ట్. హ్మ్. శత్రువు ఎవడో తెలియకపోతే ఎవరితోటి యుద్ధం చేస్తావు? హ్మ్. అదేదో సినిమాలో అది ఎవంది వాడు కొట్టుకున్నట్టు ఇట్లా కొట్టుకుంటారు కదా, హ్మ్. అదవుతుంది ఉద్యమం. నీకు శత్రువు ఎవడో తెలిస్తే శత్రువుతో యుద్ధం చేయాలి. నీకు శత్రువే తెలియకపోతే ఈ తెలంగాణ బీసీ సమాజానికి శత్రువు ఎవడో చెప్పిన నేను. హ్మ్. కొన్ని దశాబ్దాల బీసీ ఉద్యమ చరిత్రలో ఎక్కడన్నా, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, కొన్ని గ్రామాల్లో గ్రామ పెద్దలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు గౌడ్స్ను వెలేసిరు, రజకులను గ్రామ బహిష్కరణ చేసిరు, ఎస్సీలను చేసిరు, ముదిరాజులను చేసిరు. కానీ ఇంత పెద్ద హిస్టరీ ఉన్న ఈ చరిత్రలో రెడ్లను ఎవరైనా బహిష్కరణ చేసిరా? చేయలేదు. చేసిరా? ఎందుకు చేయలేదు? ఆధిపత్య కులాలు కాబట్టి ఒక్క ఆర్థికంగా తీన్మార్ మల్లన్నే చేసిండు, నీ ఓటే వద్దు పో అని బయటికి వెళ్ళగొట్టిన. నీ ఓటే వద్దు పో అని చెప్పి బయటికి వెళ్ళగ. ఎందుకంటే నీ ఓట్లు గివ్వే, 4 ఓట్లతో వార్డు మెంబర్ కూడా కాలేము నీ ఓట్లతో. ప్రజలారా, వీడే మన శత్రువు అని గీత గీసి చూపించిన. ఈ క్రమంలో అందులో ఉన్న పెట్టుబడిదారులు, ఓకే, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కాదు, అందులో ఉన్న పెట్టుబడిదారులు సహజంగానే వాళ్ళ పవర్ పోతున్నప్పుడు, సహజంగానే వాళ్ళు లూటీ చేసినటువంటి సంపద మీద బీసీలు దాడి చేస్తారనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు శత్రువుగా మారకపోతే మిత్రుడు ఎట్లయితాడు? మా బీసీల్లో మాకెవరు శత్రువులు లేరు, మా అన్నదమ్ములు, మా వర్గాల ప్రజలంతా మేము ఒక్కింటి బిడ్డలంగా మేము కలిసి మెలిసి అన్ని రకాలుగా పోతున్నాం. మా శత్రువే మా గురించి శత్రువుగా ఆలోచిస్తాడు తప్ప ఇంకోటి కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఆధిపత్య కులానికి చెందినటువంటి ఏ నేత అయినా బీసీ రిజర్వేషన్కి మద్దతుగా పోరాడినా, ఉద్యమించినా కూడా అల్టిమేట్గా మేలు జరిగేది బీసీలకే కదా. అయినప్పటికీ కూడా ఎందుకు కవితను ఆ స్థాయిలో మీరు వ్యతిరేకిస్తున్నారు? చాలా డెరోగేటరీ స్టేట్మెంట్స్ అనిపించట్లేదా మీకు? అది విషయం ఏంటంటే, ఆమె పేరెందుకు కానీ ఇక్కడ నిజంగా డైల్ న్యూస్లో చెప్తా ఉన్నా, వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేస్తున్నారు కదా. సరే ధర్నా చేస్తున్నా, ఏం చేయాలంటే ఇది 9th షెడ్యూల్, సరే పెడుతున్నా తీయ అని చెప్పి తీసుకుపోయింది అనుకో దాన్ని. ఈ ఢిల్లీకి పోయి ధర్నా చేసిన వాళ్ళే ఉల్టా చేస్తారు ఫస్ట్, ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని. ఓకే, వీళ్ళ నాటకాలు ఎట్లుంటాయండి, వీళ్ళు బీసీల కోసం కాదు, బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం చేస్తున్నటువంటి డ్రామా. ఇప్పుడు ఎవరైతే మా చిత్తశుద్ధిని శంకించొద్దని ఒక ఆయన, లేకపోతే ఈ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇంకోరు కానీ బీసీలకు 42 అంటారుగా, నిజంగా 42 ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు అట్లెట్లు ఇస్తారని మళ్ళీ వీళ్ళే ఉల్టా తిరుగుతారు. అర్థమైందా? వీళ్ళు ఆ టైప్ క్యాండిడేట్స్, వీళ్ళు ఆ టైప్ మనుషులు. రెండో విషయం, మీరు మాట్లాడారు ఒక మహిళ గురించి. ఆమెకి ఏం తెలుసండి? ఆమెకి ఏమైనా బుర్రుందా? ఎందుకు అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం నా ఉద్యమం వల్లే, పూలే విగ్రహం కూడా నా వల్లే, బీసీల చిత్తశుద్ధి గురించి నన్ను శంకించే నైతిక అర్హత ఎవరికి ఉంది అని ఆమె అంత ధైర్యంగా ప్రశ్నిస్తూ ఉంటే ఆమెను ఎట్లా అంటారు మీరు? మనము ఒక వ్యక్తి గురించి ఆలోచించినప్పుడు ముందు 3 తరాలు చూస్తాం, వెనకాల 10 తరాలు చూస్తాం. ఇదే మీరు ఎవరైతే చెప్తున్నారో ఆమె సామాజిక వర్గం వాళ్ళు ఇదే వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో పరకాలలో మా బీసీ మహిళలను, మా రజకులను, మా నాయి బ్రాహ్మణులను, మా ముదిరాజులను, మా గౌడ్లను, మా మహిళా తల్లులను బట్టలిప్పదీసి బరివాతలో బ్రతకమ్మలాడిచ్చినటువంటి జాతి వాళ్ళది. ఈమెకు ఎక్కడన్నా
మా నాయి బ్రాహ్మణ తల్లి కానుపులు చేస్తుంది కదా, తెలుసా? ఆమె చేసే విద్య ఎట్లుంటుందో తెలుసా? మా రజక తల్లి ఒక చావు కార్యక్రమంలో పాల్గొని శుద్ధి కార్యక్రమాలు చేస్తే తెలుసా నీకేమన్నా మా సంస్కృతి? మైలపూలు తీసే సంస్కృతి ఏమన్నా తెలుసా నీకు? మా సంస్కృతి, మా జాతి, మా లెక్క ఏమన్నా తెలుసా నీకు? నీకు దొరబిడ్డవు, నువ్వు దొరసానివి. మా జాతులను అణచివేసినటువంటి జాతి నుంచి వచ్చి నేను ఈ జాతులకు ప్రతినిధి అంటే ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎవడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు? ఏం చేసినావు? మీ నాయన మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చినప్పుడు ఏడవన్నావు? ఎక్కడ కూర్చున్నావు ఆ రోజు? ఇవాళ వచ్చి దొంగ నాటకాలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఎందుకు అడగలే? అంబేద్కర్ మీద ప్రేమ ఉంది కానీ అంబేద్కర్ వారసులను ముఖ్యమంత్రిని చేద్దామన్న నాయనని ఎందుకు అడగకపోతే? ఈ డ్రామాలు బంద్ చేయి. సమాధానం కూడా గట్టిగానే ఉంటుంది మా నుంచి. మీ ఆఫీస్ మీద దాడి, మీ మీద హత్యాయత్నం యావత్ దేశం మొత్తం చూసింది. కట్ చేస్తే నిందితులు ఎవరో గుర్తించి సాక్ష్యాలు ఇస్తున్నా కూడా మీ కేసుని పట్టించుకున్న దాఖలా ఈరోజు లేదు. బై ద సేమ్ వే మీ మీద కేసు బుక్ చేయాలి అంటూ కవిత ఉద్యమిస్తున్నారు, ఆరోపిస్తున్నారు. అంటే ఏంటి? మీ చావుని కాంగ్రెస్ కోరుకుంటుందా, లేకపోతే మిమ్మల్ని ఈ విధంగా? ఒక్కటి మిత్రమా, కంచం పొత్తు మంచం పొత్తు కథ బయటికి పోయింది కానీ కాంగ్రెస్ పొత్తు కవిత పొత్తు బయటికి వచ్చింది. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెడుతున్నామనేటువంటి మాట ఏదైతే ఉందో, గతంలో నేను కేసీఆర్ పైన పోరాటం చేసినప్పుడు, ఆయన ప్రభుత్వం పైన పోరాటం చేసినప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నో చేసుకున్నాం, ఎన్నో పరస్పర దాడులు జరిగినాయి, కానీ హత్యాయత్నం దాకా ఎప్పుడు పోలేదు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెడుతున్నామని అనౌన్స్ చేసిన 24 అవర్స్లో హత్యాయత్నం జరిగిందంటే ఇది కల్వకుంట్ల కవితది మాత్రమే కాదు, ఇది అగ్రవర్ణాలందరిది. దీని వెనకాల వ్యూహం. ఇప్పుడు నిందితులు తప్పించుకోనో తిరిగో వాళ్ళ చేతిలో పవర్ ఉందని 2028లో మాకు పవర్ వస్తుంది. ఆ పవర్లో ఏం చేయాలో చేసి చూపిస్తాం. రైట్. లెట్స్ కంక్లూడ్ విత్ ది 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మల్లన్న గారు. ఇప్పుడున్నటువంటి ఊపు ఇంకొంతకాలం కొనసాగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది, నో డౌట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే 100కు పైగా ఉన్నటువంటి బీసీ ఉపకులాల్లో ఇన్నాళ్ళు సాధ్యం కాని ఐక్యత ఇప్పుడు సాధ్యమవుతుందా? ఆ నమ్మకం మీకు మనస్ఫూర్తిగా ఉందా? 100%. ఇవాళ పార్టీలు ఎందుకు మాట్లాడుతున్నాయంటే ఈ ప్రజలు చైతన్యవంతమై ఒక్కతాటి మీదకి వస్తున్నారు కాబట్టి. ప్రజల్లో వచ్చిన మార్పే పార్టీల పలుకు. పార్టీలు వాటంతటా వచ్చి ఏదో బీసీ జపం చేస్తూనే కాదు, ఈ ప్రజలు థింక్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రజలంతా ఒకతాటి మీదకి వస్తూ ఉన్నారు. గతంలో మీరు అన్నట్టుగా సాధ్యపడలేదు, ఆ ప్రయత్నాలు కూడా ఆ దిశగా జరగలే. కానీ ఇవాళ మేమంతా ఒకటే అనేటువంటి ఒక నినాదం ప్రజల్లోకి వచ్చింది కాబట్టి, బీసీల్లోకి వచ్చింది కాబట్టి ఇవాళ ఆ ప్రయత్నాల గురించి పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎస్, మేము గతంలో లాగా లేము, మేము ఒక్కటయ్యాం, మేము వాటా కావాలంటున్నాం. నీది మాకు పెట్టమంటలేము, మాది మాకే కావాలంటున్నాం, మాకు దక్కాల్సిందే మాకు కావాలంటున్నాం. ఇది ఒక జెన్యూన్ కాజ్. ఇంతకు మించినటువంటి ఒక మంచి కాజు ఏది, వాళ్ళ వాటా వాళ్ళు అడగడేటువంటి కాజ్ ఏదైతే ఉందో, ఇంతకు మించిన దీన్ని నెరవేరుస్తారని నేనైతే అనుకోవట్లేదు. కానీ ఇంతకు మించినటువంటి గొప్ప ఆపర్చునిటీ నిజంగా ఈ రాజకీయ పార్టీలకు కనుక ఉంటే, ఎస్ 8 దశాబ్దాలు వీళ్ళని మోసం చేశాం, ఇకనైనా ఇచ్చేద్దాం వాళ్ళకు అనేటువంటి ఆలోచన చేసి ఈ ప్రజలకు అధికారం ఇవ్వడం కోసం జెన్యూన్గా ముందుకు రావడం పార్టీల ధర్మం. ఓకే. ఇంకెంతకాలం మా ఉత్సవం మీరు తాగుతారు, లేకపోతే మీ ఉత్సవం మేము తాగాలి, మాతో మీకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనేటువంటి ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్తో ఐక్యత సాధ్యమవుతుందా? అవి కాంట్రవర్సీ స్టేట్మెంట్ కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అవి కాంట్రవర్సీ స్టేట్మెంట్ కానే కాదు. అది తెలివి లేని వాళ్ళు, దాని గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడుకునేటువంటి, ఊహించుకునేటువంటి ఒక అత్యుత్సాహమైనటువంటి ఆలోచన.
అందుకే నేను చెప్తున్నా కదా, మా భాష, మా సంస్కృతి, మా కష్టము, మా కలప ఇవి మీకు తెలివే కాబట్టి మా జీవన విధానంలో పుట్టిన శాస్త్రాలు మీకు అర్థం కావు. ఎందుకంటే దొరలకు ఎట్లా అర్థమవుతుంది మా భాష? దొరలకు, పెత్తందారులకు, పెట్టుబడిదారులకు మా సంస్కృతి అర్థం కాదు కదా. 2017లో తెలుగు మహాసభల్లో నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి పుస్తకంలోని మాట అది. దాని కేసీఆర్ సందేశం రాసిండు, ఇది చాలా అద్భుతంగా ఉందని. మీకు ఎట్లా అర్థమవుతుంది? తెలియదు కదా మీకు. రెండవది, ఉత్సవ విషయం తీసుకొచ్చినారు. అది నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చిన. లైవ్ నడుస్తుంటే ఒక రెడ్డి పిల్లగాడు బీసీలంతా మా ఉత్సదాగాలరా అనేటువంటి ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్కు మేము అదే స్థాయిలో జవాబు ఇచ్చాం. ఎవడు తాగుతున్నాడు రా, అందరిని అనడానికి కాదది. అంటే వీళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేశారంటే, అరే ఈ మూమెంట్ నచ్చడానికి ఇది వాడుకోవచ్చేమో అని ఒకటి, మొన్నటి మంచాన్ని కంచాన్ని వాడుకోవచ్చేమో అని ఇదొకటి. దీన్ని ఏదో బూతులుగా బూతులు కాదది, మీరు మాట్లాడేటువంటి బూతులు. మీరు ఏదైతే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో అవి బూతులు. కేసీఆర్ కాదు కిషన్ రెడ్డి గారిని రండా అని తిట్టలే, అది బూత్ అంటారు దాన్ని, అది బూత్ అంటారు. రేవంత్ రెడ్డి గారు TV9 మైకు ముడ్లో పెట్టుకో అని చెప్పిండు కదా, అది బూత్ అంటారు దాన్ని. ఇదే కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో ఇండ్లు అడిగినటువంటి ప్రజల్ని కుక్కల్లారా అని తిట్టిండు, అది బూత్ అవుతుంది. ఇవి కాదు. మీరు బీసీ ఉద్యమాన్ని అణచడానికి, బీసీ ఉద్యమ నాయకులను పలసం చేయడానికి ఇటువంటి చీప్ ట్రిక్స్ చేస్తూ ఉంటారు. అది గమనించలేకుండా ఏం లేవు, అన్ని గమనిస్తున్నాం. మీరు అంటున్నట్లు రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తే ఈ 100కు పైగా ఉన్నటువంటి కులాల్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి అవుతారు. దాని తర్వాత మిగిలిన కులాల వాళ్ళు కూడా మాకెందుకు వద్దురాబాయ్ సీఎం సీటు, మాకు కూడా కావాలి కదా అని చెప్పి ఉద్యమించాలని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు అడుగుతున్నారా అట్లా? లేరే. కుర్చీ కొట్లాట ఉంటుంది కదా ఏడైనా కూడా. విషయం ఏంటంటే రాజ్యాధికారం అనేది మొత్తమే లేకుండా ఇప్పుడు అసెంబ్లీ ఏడుందో తెలియకుండా బతుకుతున్న జాతులు అనేకమున్నాయి మా తాన. ఆ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు కావాలి, ఆ వర్గాల నుంచి ఎమ్మెల్సీలు కావాలి, ఆ వర్గాల నుంచి ఎంపీలు కావాలి. అధికారం అంటే ఓన్లీ ముఖ్యమంత్రి సీటు మాత్రమే కాదు, ముఖ్యమంత్రి సీటు మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల జనాభా 40-50 లక్షలు ఉంది. వాళ్ళు పెద్దన్న పాత్ర కదా ఈ బీసీ ఉద్యమానికి. మా గౌడ్లు అదే స్థాయిలో ఉంటారు, మా యాదవులు అదే స్థాయిలో ఉంటారు, మా మున్నూరు కాపులు అదే స్థాయిలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ కింది వర్గాల ఎంబీసీ కులాల సంక్షేమాన్ని, వాళ్ళ రాజకీయ అవసరాలను తీర్చే విధంగానే రాజకీయాలు చేయాలి. ఆ విధంగా ఇప్పుడు వెనుకట కళ్ళం చేస్తూ ఉంటే, బావి దగ్గర వ్యవసాయం చేస్తూ ఉంటే ఇనాములు ఇచ్చేటోళ్ళు. మంగళాయనకి ఒక 2 కుండల వడ్లు, ఇంటి చాకలాయనకు 2 కుండల వడ్లు, ఇట్లా గవి పంచే తెలివి ఉంది కానీ మాకు అధికారం పంచుకునే తెలివి లేదా? మాకు ఇవి పంచే తెలివి ఉంది కానీ ఇవి పంచే తెలివి లేదా మాకు? మేము ఎట్లా వాడుకోవాలో ఈ పవర్ను, ఎట్లా మా వర్గాలన్నింటినీ ఈ పవర్లో షేర్ ఇవ్వాలో మాకు తెలుసు. రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తున్నటువంటి కులాలలో బీసీతో పాటు దళితులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రాజ్యాధికారం మాకెందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు. బీసీ ఉద్యమంతో పాటు దళిత ఉద్యమంతో కలిసి వెళ్తారా? దళితుల్ని కలుపుకుంటారా? వాళ్ళెవరు, మంది ఎందుకు అవుతుంది? మా సోదర కులాలులే కదా, మా సోదర కులాలులే. సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీస్ ఉన్నారు, మహారాష్ట్రలో వాళ్ళు బీసీ. మహారాష్ట్రలో ఉన్న బీసీ కోసం ఈ బిడ్డ కూడా పోరాటం చేయాల్సిందే. ఇక్కడ ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి కొంతమంది వేరే చోట బీసీలలో ఉన్నారు. ఇది బీసీల ఉద్యమం అనేది బీసీలది మాత్రమే కాదు, ఇది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల ఉద్యమం కూడా. ఇది బీసీలకే పరిమితమయ్యేటువంటి ఉద్యమం కాదు. ఇది పవర్ను, సంపదను, ఆస్తులను సమానంగా పంచుకొని తిందాము, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా సమానంగా పంచుకొని సమానంగా తిందాము అనేటువంటి ఒక గొప్ప ఉద్యమం ఇది. రైట్. ఓ ముఖ్యమైన ప్రశ్నతో ముగించేద్దాం మల్లన్న గారు. తిరుగుబాటుకి, ధిక్కారానికి ప్రతీక ఎవరు అంటే మిమ్మల్ని చూపిస్తున్నారు. దీంతో పాటుగా ఒక రాజకీయ నాయకుడు కొన్నిసార్లు ఎలా ఉండకూడదో కూడా మిమ్మల్ని చూపిస్తున్నారు. ప్రజల ముందు నిల్చోబెట్టి అడుగుతున్నాను,
ప్రజలు మిమ్మల్ని ఎలా చూడాలి, మిమ్మల్ని మీ గురించి మీ చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? అయితే ఇవాళ ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో మిమ్మల్ని చూపిస్తున్నారంటే చూపించేది ఎవరు? అగ్రవర్ణాలే చూపిస్తారు. ఎస్, మా నాయకుడు ఇలానే ఉండాలని చూపించేది బీసీలు. హ్మ్. మా నాయకుడు ఇలాగే ఉండాలి మల్లన్న లాగాని చూపించేది బీసీలు. నేను బీసీలకు ప్రతినిధిగా, వాళ్ళ పోరాటానికి ప్రతినిధిగా ఉన్న తప్ప వాళ్ళలాగా ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అంటే గాంధీ భవన్ మెట్ల కాడ కూర్చొని అన్న ఒక టికెట్ అనుకునేలాగా ఉండాలా, బీఆర్ఎస్ భవన్ కాడ కూర్చొని అన్న ఒక్క టికెట్ చూడన్నా మా బీసీకి అని నాకు ఒక్కటి అన్న అట్లా ఉండాలి అనేది వాళ్ళు ఇన్ని రోజులు చూపించారు. తిరుగుబాటు ధిక్కారంగా ఉండాలి అనేది నేను చూపించిన. అది డిఫరెన్స్. నాకు వాళ్ళ ఐఎస్ఐ ముద్రలు ఏం అక్కర్లేదు. నా బీసీల ముద్ర నా దగ్గర ఉంది. నా ప్రజలు నాకు కితాబు ఇచ్చినారు, దాన్ని బట్టి ముందుకు పోతాం. రైట్. రాజకీయం అంటే అరాచకము, బురదగుంట, వైకుంఠపాళి, ఎవరన్నారు? ఎందుకు మనం చాలా వింటూనే ఉన్నాం కదా. నో, ఉద్యమాల్లో చూసినటువంటి మనమే వింటున్నాం కదా. నో, రాజకీయము ఒక పవిత్రమైన కార్యక్రమము. నీవు చేయదలుచుకుంటే ఓకే, నీవు దాని ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నావు కాబట్టి బురదకుంట. ఈ బురదకుంట అంటే ఎవడు రాడు కాబట్టి బురదకుంట అని చెప్తా ఉంటారు దాన్ని. అదొక గలీజ్ వ్యవహారంగా వీళ్ళు నువ్వెందుకు పోతున్నావు మరి? బురదకుంట అయితే మీ వాళ్ళు ఎందుకు దిగుతూ ఉన్నారు అంటే దాన్ని ఒక ముట్టుకోరాని వస్తువుగా వీళ్ళు చిత్రీకరించి వీళ్ళని ముట్టుకోకుండా చేస్తూ ఉన్నారు. రాజకీయం అనేది ఒక పవిత్రమైన యుద్ధం, పవిత్రమైన కార్యక్రమం. అదొక సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది. ఇదే పవిత్రమైన కార్యక్రమం అనుకుంటే, యజ్ఞం అనుకుంటే, రాబోయే రోజుల్లో తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడు అని తెలంగాణ సమాజం మాత్రమే కాకుండా తెలుగు సమాజము, మిగతా దేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. గేమ్ చేంజర్గా నిలబడతారా లేకపోతే కింగ్ మేకర్ అవుతారా అనేటువంటిది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎందుకంటే నా ముందున్నది ఒకే ఒక కార్యక్రమం. నేను ఈ ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించాలి. ఓకే, ఈ ప్రజలకు ఇచ్చినటువంటి రావాల్సినటువంటి సంపద వీళ్ళ చేతుల్లోకి పోవాలి అనే లక్ష్యమే తప్ప తీన్మార్ మల్లన్న కింగ్ మేకర్ అవుతాడా, కింగ్ అవుతాడా, ఇంకోటి అవుతాడా అనేటువంటి ఆలోచన నా మధ్యలో లేదు. ప్రజల కోసమే ఉంటారు, ప్రజలతోనే నడుస్తారు. అంతే. అదే ఈ ప్రజా ఉద్యమంలో ఒక కార్యకర్తను మాత్రమే. అంతవరకే నా ప్రస్థానం. అంత మిక్కిలు కూడా ఆలోచన నాకు లేదు. థ్యాంక్ యూ. భవిష్యత్తులో మళ్ళీ కూర్చుందాం తీన్మార్ మల్లన్న గారు. ప్రజల కోసం, ప్రజల తరపునే మాట్లాడుకుందాం. ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ప్రజలకు అన్యాయం చేస్తే మిమ్మల్ని అయినా కూడా ప్రశ్నిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.